హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ టీవీ. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం ఖమ్మంలోని రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మారమ్మ తల్లి టెంపుల్ అయితే ఉన్నామండి. సో ఈ టెంపుల్ అయితే ఎన్నో సంవత్సరాలుగా అయితే ఇక్కడ ఉంది. ఎంతో మంది భక్తుల ఆదర అభిమానం చూడుతుంది, భక్తుల విశ్వాసాన్ని అయితే చొరగొన్నది. సో ఈ రోజు ఈ టెంపుల్ యొక్క విశిష్టతను, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతని, ఇక్కడ జరిగేటటువంటి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అన్ని కూడా ఎస్పెషల్లీ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అయితే ఇక్కడ ఎన్నో రకాల పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కానీ అర్చకులు కానీ అడిగి ఈ మందిరం యొక్క విశిష్టతను, ఈ మందిరం యొక్క విశేషాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. గుడిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రామశర్మ గారితో ఉన్నాము. సో ఈ గుడి యొక్క విశిష్టతను, ఇక్కడ జరిగేటటువంటి ప్రత్యేక పూజలు కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రామశర్మ గారు. అమ్మవారు నిజంగా అంటే ఎంతో మంది భక్తుల అసలు ఆదరణ, ఒక్కొక్కరిని పలకరిస్తుంటే అమ్మవారు అసలు మా లైఫ్ లో ఒక పార్ట్ అనే చెప్తున్నారు. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఈ దేవాలయం సుమారు దాదాపు ఒక 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నదమ్మా. అయితే ఇదేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే తమిళ ఈ టెంపుల్ ఇది కాదు, ఈ పక్క అమ్మవారి పాదాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చినటువంటి గ్రానైట్ కార్మికులు ఏం చేశారంటే ఫస్ట్ లో ఇక్కడ గ్రానైట్ క్వారీ ఒకటి ఉంది. అక్కడ నుంచి వచ్చినటువంటి తమిళనాడు వచ్చినటువంటి గ్రానైట్ కార్మికులు వాళ్ళ అమ్మవారిని అక్కడే చెప్పుకొని ఇక్కడే ఈ ప్లేస్ లో పెట్టుకొని ప్రతిష్ఠ చేసుకున్నారు. అయితే రాను రాను ఏమైందంటే మన యొక్క తెలుగు వాళ్ళే ప్రతి ఆదివారం వాళ్ళే వచ్చేటోళ్ళు అన్నట్టు. ఫస్ట్ లో దాదాపు సుమారు ఒక 40-50 సంవత్సరాల క్రితం వాళ్ళే వచ్చేటోళ్ళు అన్నట్టు. వాళ్ళే వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసుకొని ఇక వాళ్ళ వస్తువులు తీసుకొని గ్రానైట్ క్వారీకి వెళ్ళేటోళ్ళు అన్నట్టు. అలాంటిది ఏంటంటే దినదిన ప్రవర్తమాన హౌస్ 1999లో డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అప్పటి వరకు బాగా రాను మన యొక్క ప్రజలు కూడా కొలవడం, అమ్మవారిని కొలవడం, వాళ్ళకి అమ్మవారికి ఏంటంటే వాళ్ళు ఏదైతే కోరిక అనుకుంటున్నారో అమ్మవారు వాళ్ళకి తీర్చడం ఆ రకంగా జరుగుతుంది. అంటే కొంతమంది అన్నది ఏంటంటే అప్పట్లో గుడి కట్టక ముందు కొన్ని బస్సులు ఇక్కడికి రాగానే ఆగిపోవటం, అది ఫస్ట్ లో ఏంటంటే ఒక డొంక దారి అన్నట్టు, చిన్న దారి, చాలా చిన్న దారి, కేవలం ఒక 12 అడుగుల దారి అన్నట్టు. అలాంటిది ఏంటంటే కేవలం ఒక 2-3 బస్సుల వరకే తిరిగేది అన్నట్టు. తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ బండ్లు ఏదైనా వచ్చినా కూడా ఇక్కడ రాకుండా ఆగిపోవడం. చూడండి ఈ ప్లేస్ కూడా ఏంటంటే 3 పొలిమేర్లు కలిసినటువంటి ప్లేస్. ఇటు ముత్తగూడెం, వెంకటాపాలెం, ఏదులాపురం, ఈ యొక్క ప్లేస్ కూడా 3 పొలిమేర్లు కలిసినటువంటి ప్లేస్ అన్నట్టు. వాళ్ళు కూడా ఆ రోజున ఏంటంటే ఇక్కడ చూసి అమ్మవారిని ప్రతిష్ఠ. అంటే ఎవరు ఈ గుడి నిర్మించడం గానీ ఇప్పుడు గుడిని ఇది ప్రెసెంట్ గా ఉంటే దేవాదాయ శాఖ తరపు నుంచి. అంటే అప్పుడు ఫస్ట్ లో తమిళనాడు సుబ్బరాయన్ అనే ఆయన అతను పెట్టుకున్నాడు అమ్మవారిని. బట్ ఈ కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగటం, ఆదరణ పెరగడంతో దేవాదాయ శాఖ కిందకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా దానికి సంబంధించి 99లో మన దేవాదాయ శాఖ ఆధీనంలోకి పోయిన తర్వాత మనం ఏం చేసామంటే అప్పటి వరకు మనకు వచ్చినటువంటి డబ్బులు ఒక 2,15,000 రూపాయలు మనం ఏంటంటే గవర్నమెంట్ కట్టాం. వాళ్ళు మనకి 11 లక్షలు శాంక్షన్ చేశారు. చేసేసరికి ఈ పెద్ద గుడిని కట్టుకోవడం, ఈ గుడిని కట్టుకోవడం, మళ్ళీ అమ్మవారిని కూడా ఏంటంటే ఆ అమ్మవారిని అక్కడ నుంచి తీసుకొచ్చిన అమ్మవారిని పెట్టుకొని మళ్ళీ తమిళనాడు నుంచి తీసుకొచ్చినట్టు అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠ చేసుకున్నాం. అంటే ఇప్పుడు నార్మల్ గా ఆషాఢ మాసం శ్రావణ మాసంలో బాగా పూజలు జరుగుతూ ఉంటాయి కదా, భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అవి కాకుండా మిగిలిన రోజులలో ఎలా ఉంటుంది? మిగిలిన రోజుల్లో ప్రతి ఆదివారం ఒక జాతర. ప్రతి ఆదివారం ఇక్కడికి ఏంటంటే వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు పుట్టెంటుకలు బాగా జరుగుతాయి. ఒకప్పుడు ఇక్కడ ఊరు కూడా లేకుండే. అవునండి, అది మాత్రం ఊరు కూడా లేదు. కేవలం ఏంటంటే అమ్మవారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ హాల్ గానీ ఊరు గానీ ఈ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ అయితే నిజమనే చెప్పాలి. ఎందుకంటే అంత ముందు చిన్న గుడి నేను కూడా చూసాను. యాక్చువల్ చిన్నగా ఉండేది గుడి. ఫంక్షన్ హాల్స్ చాలా రేర్, ఎక్కడో ఒక చోట ఉండేది. బట్ మొత్తం ఇప్పుడు అంతా ఫంక్షన్ హాల్స్ అయిపోయి వాళ్ళందరికీ కూడా అంటే ఒక ఉద్యోగం వచ్చినట్లే కదా. దాదాపు ఈ అమ్మవారి వల్ల ఈ గుడి డెవలప్మెంట్ ఎంతో మందికి కొన్ని వేల మందికి ఇక్కడ జీవనోపాధి కలుగుతుంది. ఓకే అండి, మీరు సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 34 సంవత్సరాలు ఇక్కడ. ఓకే, ఇప్పుడు అంటే ఈ గుడి ఈ 35 సంవత్సరాలు కానీ అంతకు ముందు కానీ ఏదైనా అనుకోని సంఘటన, అంటే ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? అంటే ఇక అది మామూలుగా జరుగుతూనే ఉంటాయి అమ్మా. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే అసలు ఇక్కడ ఈ పొలిమేరలో గుడి కట్టడం అనేది చాలా
రేర్ రేరు. రేర్ Okay. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ రావాలన్నా కూడా ఎవరు భయపడేటోడు. అదేలే. అలాంటిది ఇలా ఈ అమ్మవారు చేపట్టి ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఒక ఇదేంటే రస్తాలాగా అయిపోయింది అన్నమాట. కానీ బాగా ఏంటంటే ట్రాఫిక్ కూడా బాగా ఫుల్ ట్రాఫిక్ అవునులే. ఈ వెహికల్ పట్టడం వల్ల. ఓకే. సో అమ్మవారి అయితే ఆశీర్వాదాలు అన్ని అయితే భక్తుల మీద అయితే ఉన్నాయి. సో అలాగే ఉండాలి. ఆషాఢ మాసం శ్రావణ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మన యొక్క గ్రామం తరపు నుంచి ఆషాఢ బోనాలని పెడతాం. అవును, బోనాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మనకైతే యాక్చువల్ గా ఏంటంటే శ్రావణ మాసంలో పెట్టాలి. అవును. శ్రావణ మాసంలో గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారు ఉంటాయి. అవును. ఆ ముత్యాలమ్మకి కదా, కానీ ఈ అమ్మవారికి మాత్రం ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో బోనాలు అలాంటి పెట్టి, బట్ శ్రావణ మాసంలో కూడా బోనాలు బోనాలు పెట్టుకుంటారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఆదివారం, గురువారం, శుక్రవారం అమ్మవారికి భక్తుల రద్దీ అయితే బాగా బాగుంటుంది. సో నార్మల్ డేస్ లో కూడా ఉంటారు అనుకుంటా వచ్చే నార్మల్ రోజులు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఆదివారం మాత్రం మనకు చాలా ఈ ఆదివారం, గురువారం, శుక్రవారం బాగా పవర్ఫుల్ డే ఏంటి అంటే ఆదివారం ఏంటంటే అందరికి సెలవు దినం ఒకటి కాదు. ప్లేస్ అమ్మవారికి కూడా ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆదివారం. తమిళనాడులో కూడా అమ్మవారికి సమయపురంలో ఉన్న అమ్మవారికి ఎక్కువ ఆదివారం, తర్వాత మళ్ళీ శుక్రవారం, మంగళవారం ఒకటి. బాగా ఈ 3 రోజులు మాత్రం బాగా సెంటిమెంట్ బాగా ఉంటుంది అనమాట. సో అదండి, చూసారు కదా. సో అమ్మవారు ఏంటి అంటే ప్రత్యేకంగా పెళ్లి కాని వారు కానీ, పిల్లలు కానీ, ఇలా సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడైతే అందరికీ కూడా చాలా ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇది ఈ రోజు మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి, ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నటువంటి మారెమ్మ అమ్మవారి యొక్క గుడి విశిష్టతలు, విశేషాలు. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది భక్తురాలు అయితే వస్తుంది. చూద్దామా, అడుగుదాం, మాట్లాడదాం. నమస్తే అండి. ఓకే, మీ పేరు? శ్రావణి. ఓకే, శ్రావణి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి గుడికి వస్తున్నారు మీరు? నాకైతే 25 సంవత్సరాల నుంచి పరిచయం అండి, నా చిన్నప్పటి నుంచి. గ్రేట్. అమ్మవారితో మీకున్నటువంటి అనుబంధం? నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ చూడడం అని అంటే, నేను ఇలా బస్ లో వెళ్తున్నా నా చిన్నప్పుడు. ఓకే. ఒక ఫంక్షన్ కోసము అప్పుడు చూసి అందరు దండం పెట్టుకుంటుంటే నేను క్యాజువల్ గా దండం పెట్టుకున్నాను అనమాట. ఓకే. బస్ లో నుంచి. అప్పుడు చిన్న టెంపుల్ ఇక్కడ. అవును, నాకు కూడా తెలిసి చాలా చిన్న టెంపుల్. మాక్సిమం ఆటోలలో అసలు ఇంత డెవలప్ కూడా లేదు అసలు. అవును కదా, చాలా చిన్నగా ఉండేది. చాలా అంటే అంటే ఇంతకన్నా డెవలప్ అయిందంటే ఎంతమంది భక్తుల విశ్వాసాన్ని చొరగొంటారు. సో మీకు ఉన్నటువంటి ఒక గొప్ప నమ్మకం ఏంటి అమ్మవారి విషయంలో? నాకున్న నమ్మకం అంటే అసలు ఇప్పుడు మా అత్తగారి ఊరు అనమాట, ఇక్కడ పక్కనే కోలపాడు. ఓకే, అవునా? కానీ అప్పుడు యాక్చువల్లీ కోదాడ అసలు ఇక్కడ తెలియనే తెలియదు. ఓకే. అలా వస్తూ చూసా ఫస్ట్ నేను, కానీ ఇక్కడ నేను వచ్చి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను. అమ్మవారి బ్లెస్సింగ్ అన్నమాట. నిజంగా అది మాత్రం నిజం, అమ్మవారి పిలిపించుకున్నారే కదా. ఇంకా అప్పటి నుంచి ఈ అమ్మవారు మా లైఫ్ లో భాగం అంటే అయిపోయారు. ప్రతిదీ ఏ శుభకార్యం జరిగినా ముందుగా అమ్మవారి దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. సో ఇంకా ఏమైనా అంటే ఏమైనా అనుకోని సంఘటనలు అలా జరిగాయా? అమ్మవారిని పూజ అంటే అమ్మవారిని కోరినప్పుడు మీరు ఏదైనా ఒకవేళ కష్ట పరిస్థితి వచ్చింది, కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అమ్మవారిని కోరుకున్నారు, అది తీరటం అలాంటివి జరిగాయి? ఎలా? చాలా అండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు నా లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి ఆ అమ్మవారి బ్లెస్సింగే. అంటే కష్టాలంటే అందరికీ ఉంటాయి, మన పూర్వజన్మ సుకృతం అనుకోండి. అవన్నీ కొంచెం మనం భరించగలిగేలాగా ఓపికనివ్వడం అయినా అన్ని అమ్మవారే. ఓకే, సూపర్ అండి, సూపర్. సో మర్చిపోయి, మీ పేరు? శ్రావణి. ఓకే, శ్రావణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో శ్రావణి గారు చెప్పినట్లు అందరూ అంటే శ్రావణి గారనే కాదు, ప్రతి ఒక్కరు భక్తుల విషయాల్లో కూడా వాళ్ళ జీవితంలో కూడా అమ్మవారు అయితే కొన్ని అద్భుతాలే సృష్టించని చెప్పాలి. ఏది కోరినా సరే అమ్మవారు కాదనకుండా ఒక అమ్మలాగా మనకైతే ఆమె కోరిన కోరికలన్నీ కూడా తీర్చే ఒక అమ్మవారు అయితే మన మారెమ్మ తల్లి అమ్మవారు.